హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా జీమెయిల్ ఉంటుంది. జీమెయిల్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. జీమెయిల్ అనేది లేకుంటే మొబైల్ అనేది అసలుకే నడవది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్గా జీమెయిల్ నుంచి మనకి ఏమైనా లింక్స్ వచ్చినట్టయితే మనం అనుకోకుండా దాన్ని ప్రెస్ చేస్తాం. అంతేకాకుండా జీమెయిల్ అనేది మనం రీడైరెక్ట్ చేసి మనకు వేరే వేరే లింక్స్లకి వెళ్తే బ్రౌజర్లకు అయితే తీసుకెళ్తుంది. కాబట్టి దాని నుంచి మనకు చాలా పెద్ద లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు కనుక జీమెయిల్ అనేది రెగ్యులర్గా వాడుతున్నట్టయితే. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరికైతే జీమెయిల్ అకౌంట్ ఉంటుందో ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ ఆప్షన్ ని ఆఫ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మీకు ఎటువంటి జీమెయిల్స్ వచ్చినా సరే, దాంట్లో ఏమైనా లింక్స్ ఉన్నా సరే మనకు ఆటోమేటిక్ గా అయితే ఓపెన్ కావాలన్నమాట. సో ముందుగా ఆ సెట్టింగ్స్ ఏంటిది, ఏం కథ అని చెప్పేసి మనం పూర్తిగా క్లారిటీగా అయితే చూద్దాం ఈ రోజు వీడియోలో. కంపల్సరీగా వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దాని గురించి మన జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. జీమెయిల్ యాప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేయాలి. సో ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి మీరు లాస్ట్ కి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగానైతే మీ జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇంపార్టెంట్ గా రెగ్యులర్ గా మీ ఫోన్ కి ఏదైతే లింక్ అప్ అయి ఉందో ఆ జీమెయిల్ అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా కొద్దిగా అంతా స్క్రోల్ చేయాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ అటాచ్మెంట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంతేకాకుండా దాని కింద చూసినట్టయితే ఆటో డౌన్లోడ్ అటాచ్మెంట్స్ టు రీసెంట్ మెసేజెస్ వయా వైఫై. మన మొబైల్ అనేది ఎప్పుడైనా వైఫై కనెక్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా జీమెయిల్ లో ఏమైనా అటాచ్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరైనా స్కామ్ చేద్దామని చెప్పేసి మీకు ఏమైనా పంపించారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ మొబైల్లో అనేది అవి ఇన్స్టాల్ అయిపోతాయి. దాని ద్వారా మనకు చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి కంపల్సరీగా ఇది ఉంది కదా, ఈ బాక్స్ అయితే మీరు ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మీకు ఏమైతే ఆటోమేటిక్ గా అయితే ఎటువంటి అటాచ్మెంట్ అనేది డౌన్లోడ్ కాకుండా అయితే ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇంకో ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పైన చూసినట్టయితే కొద్దిగా అంతా ఇక్కడ మీట్ ఆప్షన్ లో మీకు ఏం కనబడుతుంది అంటే సెండ్ మోర్ డయాగ్నోలజిస్ట్ ఇన్ఫో, గూగుల్ కెన్ యూజ్ దిస్ టు మేక్ దిస్ ప్రోడక్ట్ బెటర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది ఏంటిది అంటే మనకి ఏమన్నా మనం ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ కొందామని చెప్పేసి అనుకుంటున్నారు, ఏదన్నా ఒక మొబైల్, ఆ జీమెయిల్ అనేది మనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని మెయిల్ త్రూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ప్రమోషన్లో కానీ లేకపోతే స్పామ్ మెసేజ్లలో మనకు చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆఫర్ ఆ ఆఫర్ అనుకుంటా, దాంట్లో మనకి ఏది రైటో ఏది రాంగో అని చెప్పేసి తెలియదు కదా. సో వాటిని అన్నిటిని మనం ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఎట్లాగో వాటితో ఎటువంటి పని ఉండదు కాబట్టి మన ఇన్ఫో ఏదైతే ఉంటుందో, మనం మానిటర్ చేసే డైలీ లైఫ్ లో ఫోన్ లో ఏమేమి యూజ్ చేస్తాం ఏం కథ అని తెలియకుండా ఉండనీకి కంపల్సరీగా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, ఇదైతే ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ జీమెయిల్ అయితే ప్రొటెక్టెడ్ గా ఉండొచ్చు ఒకవేళ ఈ ఆప్షన్స్ కనుక మీరు ఆఫ్ చేసినట్టయితే. అంతేకాకుండా కొంతమందికి మొబైల్ సెట్టింగ్స్ లలో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మొబైల్ యాప్స్ మేనేజర్ లకి అయితే వచ్చేసేయండి. కొన్ని మొబైల్స్ లో యాప్స్ అని కనబడుతుంది, యాప్ మేనేజర్ అని చెప్పేసి కూడా కనబడుతుంది. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడనే మీకు స్టార్టింగ్ లో అయితే కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత మేనేజ్ యాప్స్ ని ఇక్కడనే మీకు క్లోజ్ లింక్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఎటువంటి యాప్ నుంచి లింక్స్ అనేవి ఓపెన్ కాకుండా ఆ ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. కొన్ని మొబైల్స్లలో ఉంటుంది, కొన్ని మొబైల్స్లలో బై డిఫాల్ట్గా ఇయ్యడు అనమాట. సో ఒకవేళ మీ మొబైల్లో ఉందో లేదో అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు టాప్లో అయితే కనబడుతుంది ఒక ఆప్షన్ లెక్క, దాన్ని అయితే మీరు టర్న్ ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి వర్క్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో వచ్చేసి హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. దాంట్లోకి వెళ్ళి మీకు ఏదో ఒకటి అయితే డైలీ ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.